వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పులివెందులకు వెళ్లనున్నారు. 3 రోజుల పాటు పులివెందుల్లోనే పర్యటించనున్నారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సాయంత్రం 4 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పులివెందులకు వెళ్లబోతున్నారు. 3 రోజుల పాటు పులివెందుల్లోనే పర్యటించనున్నారు. అయితే షెడ్యూల్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ఈ రోజు వైఎస్ జగన్ పులివెందులకు వెళ్లబోతున్నారు. 3 రోజుల పాటు కూడా పులివెందుల్లోనే ఉండబోతున్నారు. మరి దానికి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? సుధా, మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన ఇవాళ నుంచి ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా ఇవాళ సాయంత్రం, తర్వాత రేపు ఉదయం నుంచి మళ్ళీ రాత్రి వరకు 2 రోజుల పాటు పులివెందులోని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. పులివెందుల ప్రాంత సమస్యలతో పాటు కొన్ని ప్రాంతాల ప్రజల ఇచ్చేటువంటి గ్రీవెన్సెస్ తీసుకుంటారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో కేవలం ఈ పర్యటనలో ఒక వైసీపీ కార్యకర్త ఇటీవల మృతి చెందినటువంటి లింగాల మండలంలో ఇప్పట్ల గ్రామంలో మృతి చెందిన సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించడం మినహా పూర్తిగా ఆయన క్యాంపు కార్యాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి బయలుదేరి ఆయన 4 గంటల ప్రాంతానికి పులివెందులోని బాకరాపేట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి వస్తారు. క్యాంపు కార్యాలయంలో సిద్ధం చేసినటువంటి కార్యక్రమం ప్రకారం ప్రజా దర్బార్లో పాల్గొంటారు. రాత్రి 7 గంటల వరకు క్యాంపు కార్యాలయంలోనే జగన్మోహన్ రెడ్డి ఉంటారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. రేపటి రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి నేరుగా బయలుదేరి లింగాల మండలంలోని ఇప్పట్ల గ్రామానికి వెళ్తారు. సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ దాదాపు 1 గంట సేపు అక్కడ వారితో ఉంటారు. తర్వాత తిరిగి నేరుగా మళ్ళీ పులివెందులోని క్యాంపు కార్యాలయం చేసి సాయంత్రం, అంటే ఉదయం 11 నుంచి రేపు సాయంత్రం 7 గంటల వరకు నిరాఘాటంగా ప్రజా దర్బార్ కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే ఎల్లుండి ఉదయం 8:30 ప్రాంతంలో పులివెందుల్లోని బాకరాపేటలోని హెలిప్యాడ్ నుంచి ఆయన తిరిగి బెంగళూరుకు వెళ్లే వివిధ కార్యక్రమాన్ని మన షెడ్యూల్ కూడా ఖరారు చేస్తూ ప్రకటించడం జరిగింది. సుధా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.